ఏ జాన్ 19:30లో దేవుడు రాసుంటుంది, సమాప్తమైనది అని అందులో రాసుంటుంది. అక్కడ చెప్పినదేమనగా, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. దేవుడు తన మానవునిగా వచ్చి తను చేయాల్సినవన్నీ చేసి మానవులకు సువార్త అందించి తన ప్రేమను పంచి దేవుడు మరణించడం జరిగింది. మరణించక ముందు చెప్పిన మాట సమాప్తమైనది. దేవుడు వై డిడ్ జీసస్ కమ్ టు అకాంప్లిషన్ అంటే, దేవుడై ఉండి దేవుడు ఎందుకు భూమి మీదకి వచ్చారంటే, తన దరిద్రులుగా ఉన్న వాళ్ళని లేవనెత్తుటకు, బీదలుగా ఉన్న వాళ్ళని ధనవంతులుగా చేయుటకు, మన పాపములన్నీ తొలగించుటకు, మన పాపం తొలగించి మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు దేవుడు వచ్చారని మనం తెలుసుకున్నాము. దీని గురించి లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనంలో, లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో ఉంటుంది. అప్పుడు దేవుడు చెప్తాడు, ఏమని ఉంటుందంటే, నేను పొందవలసిన బాప్తీసం వేరే ఉంటుంది, నేను పొందవలసిన బాప్తీసం ఇది కాకుండా వేరే ఉంటుంది. దాని గురించి జాన్ చాప్టర్ 18:37లో ఉంటుంది. ఇప్పుడు చదివిన ఈ చాప్టర్స్ వర్సెస్ అన్నీ కూడా దేవుడు దాంట్లో చెప్పిందేమనగా, నేను చేసినవన్నీ కూడా మానవులు రక్షించడానికి అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ దేవుడు చెప్పిన విధముగా ఇంకా తీసుకోవాల్సిన వేరే బాప్తిజం ఏంటంటే, 2 బాప్తిజాలు అనమాట, ద కప్ అండ్ ద బాప్తిజం. ఫస్ట్ వన్, టు డ్రింక్ ద కప్. పూర్తిగా నిండి ఉన్నది తాగాలి, సమర్పించాలి. పూర్తిగా నిండి ఉన్నది మనం తాగి సమర్పించేవారుగా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, టు బీ బాప్టిజ్డ్. ఆల్రెడీ దేవుడు బాప్తిజం పొందారు అనుకుంటాం, కానీ అది వేరు, ఇది వేరు. దీని గురించి మార్క్ సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో ఉంటుంది. దేవుడు చెప్పినది ఏమనగా, అది వేదనతో కూడిన బాప్తీసం అన్నమాట. ఈ 2 బాప్తీసాలు తీసుకొనే ముగించాలి. ఇదంతా క్లైమాక్స్ అన్నమాట. ఇవి 2 కూడా దేవుడే తీసుకోగలడు, దేవుడే తీసుకోవాలి. అలాగే దేవుడు చెప్పిన విధంగా దేవుడు తీసుకున్నాడు, ముగించాడు అన్నమాట. దీని గురించి ఇంకా లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో, యోహాను సువార్త 18వ అధ్యాయము 11th వర్స్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి ఫస్ట్ దేవుడు చెప్పిన దాన్ని ద కప్ ఆఫ్ బాప్తిజం. ఈ కప్ ఆఫ్ బాప్తిజంలో కూడా 2 రకాలు ఉన్నాయన్నమాట. ఆ 2 రకాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ద కప్ ఆఫ్ సాల్వేషన్. ద కప్ ఆఫ్ సాల్వేషన్ అనే దాని గురించి కీర్తనలు 116 13th వర్స్లో ఉంటుంది. అండ్ ద కప్ ఆఫ్ రాత్, దీని గురించి జెర్మియా 25:15లో ఉంటుంది. ఈ తర్వాత అగిన్నె త్రాగబడింది, బాప్తీసం ముగించబడింది అన్నమాట. దేవుడు చెప్పిన విధంగా ఆ 2 బాప్తీసాలు తీసుకున్నాడు, ముగించడం జరిగింది. కంప్లీషన్, ఫుల్ఫిల్మెంట్, ఫినిషింగ్ కూడా అయిపోయాయి అన్నమాట. వీటన్నిటికీ అర్థం ఏంటంటే ముగింపు అన్నమాట, ఎండ్ అనే అర్థం. టెటలిస్టై అనే పదాన్ని గ్రీక్లో నుంచి వాడారనమాట. దీంట్లో టెటలిస్టై అంటే పరిపూర్ణంగా ముగించబడిందని అర్థం. ఇవన్నీ అయిపోయాక సమాప్తమైందని పలికి దేవుడు కేక వేశారనమాట. ఎవరైతే విజయాన్ని సాధిస్తారో, ఎవరైతే గెలుస్తారో వారు కేక వేసి బిగ్గరగా చెప్తారని బైబిల్లో ఉంది. ఎవరైతే ఓడిపోతారో, ఎవరైతే విజయాన్ని సాధించలేకపోతారో వారు సైలెంట్గా ఉంటారని బైబిల్లో ఉంది. దీన్ని ఏ క్రై ఆఫ్ విక్టరీ. దేవుడు దాన్ని మొత్తం అయిపోయాక, ఆయన చేయాల్సిన చేశాక మొత్తం సమాప్తమయ్యింది ఆయన గ్రహించి ఆ శిలువ మీద నుండి సమాప్తమైందని ఆయన బిగ్గర కేక వేస్తాడనమాట. ఈ సమాప్తమైందని దేవుడు చెప్పిన పదం గురించి మాథ్యూ 27:50లో, మార్క్ 15:37, లూక్ 12:50, ఫిలిపియన్స్ చాప్టర్ 2 7-11 వర్సెస్లో ఉంటుందన్నమాట. ఈ ముగింపు ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే పదం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే,
నాలుగు నేర్చుకోవాలన్నమాట. వీ ఆర్ టు లీవ్స్ ఆఫ్ పర్పస్. మన జీవితానికి ఒక పర్పస్ ఉండాలన్నమాట. మనం ఎందుకు జీవిస్తున్నామంటే మన జీవితం అనేది ఒక సాక్ష్యవంతమైన జీవితంగా ఉండాలి. వీ ఆర్ టు లీవ్స్ ఆఫ్ పర్పస్. మన జీవితానికి ఒక పర్పస్ ఉండాలి, మనకు ఒక గమ్యం ఉండాలన్నమాట. ఆ గమ్యం కోసం మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అండ్ సెకండ్, వీ ఆర్ టు లీవ్స్ ఆఫ్ ఫోకస్. మన జీవితం మీద, ఆత్మీయ జీవితం మీద ఫోకస్గా జీవించాలి. మనం ఆశీర్వదింపబడే కొద్దీ తప్పిపోతూ ఉంటాం. తప్పిపోకుండా మనం ఫోకస్గా దేవుడి మీద ఉండాలి. వీ ఆర్ టు లీవ్స్ ఆఫ్ ఒబీడియన్స్. వింటూనే ఉంటాం కానీ పాటించాం. దేవుడి మీద ఒబే అయి ఉండాలి. దేవుడిని నమ్మి విశ్వసించాలి. దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన్ని ఎప్పుడు కూడా స్తుతిస్తూ గణపరుస్తూ ఉండాలి. అండ్ లాస్ట్, ఫోర్త్ థింగ్, we must be willing to suffer to achieve God's purpose for us. దేవుడు మనకిచ్చిన ఒక ఆ పర్పస్ని మనం ఏంటో దేవుడి దగ్గర అడిగి కనుక్కొని ఆ పర్పస్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలన్నమాట. మన జీవితం ఒక సాక్ష్యవంతమైన జీవితంగా దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.